హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మసాలా పాప్కార్న్ మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బయట కొన్న వాటిలాగానే అచ్చం అలానే ఉంటాయి టేస్ట్. ఫస్ట్ వీటి కోసం కుక్కర్ని తీసుకున్నాను. కుక్కర్లోకి ఒక పాప్కార్న్ ప్యాకెట్ని కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ ఓపెన్ చేసి ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టేయాలి. ఇలాగ పెట్టి ఒక 2 మినిట్స్ జస్ట్ హీట్ అవ్వనివ్వాలండి కార్న్ని. ఇలాగ మొత్తం హీట్ అయిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేయాలి. చూడండి, ఇప్పుడు లైట్గా హీట్ అయిన తర్వాత కుక్కర్కి రబ్బర్ అలాగే విజిల్ కూడా తీసేసి హై ఫ్లేమ్ మీద జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. చూడండి, సౌండ్ కార్న్ పాప్ అవుతున్నట్టు సౌండ్ అయితే వస్తున్నాయి కదా. మధ్య మధ్యలో కుక్కర్ని ఇలాగా కదుపుతూ ఉంటే చక్కగా అన్ని కార్న్స్ పాప్ అయితే అవుతాయి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ని చూసేద్దాం. చూడండి, 1 స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా కారంని ఒక గిన్నెలోకి వేసుకొని జస్ట్ అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పాప్కార్న్ని వేసుకోవాలి. ఇలాగ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఇలాగ చేస్తే మంచిగా అన్ని పాప్కార్న్కి చక్కగా మసాలా అనేది పడుతుంది. చూడండి, ఇలాగ మొత్తం బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్లో ఈ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటాయి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.